రైట్. అట్లాగే మామూలుగా ఒకప్పుడు వెండి అంటే దీపపు కుందెలు, గ్లాసులు ఎక్కడో చాలా రిచ్ పర్సన్స్ అయితే ప్లేట్స్ అట్లా ఉండేది గదా! హ్మ్. ఇప్పుడు అసలు హోమ్ డెకార్‌లో వెండి అనేది ఒక భాగం అయిపోయింది. ప్లేట్స్ గావచ్చు, ఎన్నో చిన్న వెండి బౌల్స్ గావచ్చు. అసలు ఎన్నుంటాయి ఇట్లాంటియి? అంటే వెండిలో హ్మ్. ఒక ఇంటికి కావాల్సిన ఏమేమి సామాన్లు దొరుకుతాయి వెండి? ఒకటండి ఒక మ్యారేజ్‌కి నేనిచ్చాను. 50 కేజీస్ 50 కేజెస్. అన్నీ సిల్వర్ ఆర్టికల్. ఆ! వాళ్ళు పెద్ద పోస్ట్‌లో ఉన్నారు. ఓకే. గవర్నమెంట్ పోస్ట్‌లో వాళ్ళకి బాగా అన్ని బిల్లుతోటి విత్ 92.5 షీల్ తోటి 50 వావ్! కిలోలు డిన్నర్ సెట్, పూజ సెట్టు అన్నీ చేపిచ్చిచ్చాం. ఏ టు జెడ్. ఇక వావ్! వాళ్ళు కూర్చునే ఇది పెళ్ళికి కూర్చునే ఇవి కూడా ఆ! ఏది పీటలు ఆ! అట్లాంటియన్నీ 50 కిలోలు ఆడ బిల్లయింది. ఇంట్లో వస్తువులు అంటే మామూలు డైనింగ్ టేబుల్ ఏమేముంటాయి? అంటే ఆ! ఏమేమి కొనొచ్చు? అలా మనము డిన్నర్ సెట్ అంటే భోజనంకి 6 ప్లేట్లు, 6 గ్లాసులు, 6 స్పూన్లు, ఆ! జగ్గు, ఓకే. మళ్ళా రైస్‌కి ఒక పెద్ద బౌలు ఆ! 1 కేజీది. ఓకే. మళ్ళా సాంబార్‌కి, కర్రీస్‌కి, హ్మ్. ఇంకా పెరుగుకి, చట్నీకి అవిటికి చిన్న అవునా? చిన్న బౌల్ విత్ క్యాప్ అవునా? తోటొస్తది. ఇంకా కట్లరీస్‌కి అన్నిటికి స్పూన్లు, ఆ! గరిటెలు, ఆ! అన్నంది రైస్ స్పూను. సో, ఇవన్నీ తయారు జేపిస్తాం. అన్నీ రెడీ ఉంటాయి. రైసు మీకు స్పూన్ గూడా. యాహ్! ఇంకోటి మీరేదైనా ఒక ప్లేట్ డిజైన్ అనుకున్నారనుకోండి, అన్నిటికి అదే డిజైన్ వచ్చేలాగా గూడా తయారు. రైట్. అట్లాగే ఈ కాలం అమ్మాయిలు నిజంగా ఎందో మరి ఇది కొత్త ట్రెండ్ అనుకుంటా. అమ్మాయిలు గూడా వెండి జ్యువెల్లరీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అవును. వాళ్ళ కోసం ఏం కలెక్షన్ ఉంది మీ దగ్గర? గోల్డ్ అనేది చాలా రేట్ ఎక్కువ. మన ఇండియన్స్ ఫారిన్‌లో గూడా ఉంటున్నారు. అవును. సో, వాళ్ళకి భయముంటది. గోల్డ్ తీసుకుపోవాలి, తీసుకురావాలి, ఆడ పెట్టుకోవాలని తలకాయ నొప్పి. అవును. అందుకే ఏం జేస్తున్నారంటే సిల్వర్ జ్యువెలరీ తీసుకెళ్తున్నారు. ఓకే. గోల్డ్ జ్యువెలరీ ఇక్కడనే పెట్టేస్తుర్రు లాకర్‌ల. అచ్చచ్చా! సిల్వర్ జ్యువెలరీలు కొనుక్కుంటున్నారు. ఓకే. అవి తీసుకెళ్తారు. దానికి ఎక్కువ కాస్ట్ అవ్వదు కాబట్టి, ఇప్పుడు నా దగ్గర ఉంది. హ్మ్. అది నెక్లెస్ వచ్చేసి 55,000 నుంచి 60,000 పడతది. ఇంత పెద్ద హార్ అచ్చా! 150 గ్రామ్ ఉంది. సిల్వర్‌ది. ఆ! గోల్డ్ పాలిష్ ఏసింది. అది మనం గోల్డ్‌లో చేస్తే 20,00,000. అట్లాగే రాసుల వారీగా, జాతకం ప్రకారం గూడా వెండి ఆభరణాలుంటాయా సార్? ఆ! ఆ! రాసుల పరంగా అట్లా జాతకం పరంగా? జాతకం పరంగా గూడా ఉంటాయి. హ్మ్. మనము స్టోన్స్ ఉంటాయి గదా! ఆ! చేతులకు పెట్టుకునే రింగ్స్ గానీ, అవన్నీ గూడా ఆ! సిల్వర్‌లో గూడా తయారు చేస్తాము. అచ్చా! సిల్వర్ కాకపోతే గోల్డ్ పాలిష్ గూడా ఏస్తాము. అచ్చా! గోల్డ్ తయారు చేయమంటే గోల్డ్ గూడా తయారు చేసి ఇస్తాం. ఆ! రింగ్స్ గానీ, కొందరు ఇప్పుడు 7 వరాల నగాలంటారు. అవి గూడా మొత్తం సిల్వర్‌లో తయారు చేస్తాం. అచ్చా! మీరు జేస్తారు. ఆ! ఒకరోజు రూబీ, ఒకరోజు ఎమరాల్డ్ 7 కలర్స్ ఆఫ్ స్టోన్స్ తోటి నగలు వావ్! సిల్వర్‌లో గూడా తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది నడుస్తుంది. 7 వరాల నగలు ఆ! ఇప్పుడు కొనుక్కోవాలంటే 2 కిలోలు గోల్డ్ గావాలి. అంతే గదా! ఇప్పుడు సిల్వర్‌లో అది 7 వరాల నగలు మనకు తయారైపోతుంది. హ్యాపీగా ఆ! అఫోర్డబుల్‌గా జేసుకోవచ్చు. అదే గదా! చాలామంది లేడీస్ సార్ ఇంట్లో వెండి వస్తువులు కొనగానే, అబ్బా! వద్దుబ్బా నల్లబడిపోతాయి ఉట్టిగనే, నా వల్ల గాదు వాటిని తోమాలి, నానా కష్టాలు అంటుంటారు. అసలు నిజంగా వెండి అలా నల్లబడడానికి కారణం ఏంటి? స్వచ్ఛతలో లోపమా? లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమా? స్వచ్ఛతం అనేది గాదండి. వెండి అనేది మా స్కిన్ లాంటిది. ఓకే. మనం రోజు ఒక వారం రోజులు స్నానం చేయకపోతే మనం ఏమైపోతాం? అవును. సో, స్కిన్ మనదెట్లనో వెండి స్కిన్ గూడా అలా ఉంటది. ఓకే. సో, పొల్యూషను అబ్జర్షన్ అయితది. ఓకే. మన మనుషులకి ఉన్న గుణం అదే, హ్మ్. వెండికున్న గుణం అదే. ఓకే. సో, మీరు దీన్ని మనం రోజు స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటాం లేదా? అంతే గదా! సో, అది గూడా సిల్వర్ గూడా అంతే. రోజు దాన్ని కడగండి. హ్మ్. అది గూడా ఫ్రెష్‌గా ఉంటది. ఓకే. ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండకపోతే అడగండి. రోజు కడిగితే అచ్చచ్చా! కడగాలి. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా? వెండి నల్లబడకుండా ఉండడానికి? వెండి నల్ల పడకుండా అంటే యూజ్ చేయకుండా ఇట్లా కవర్లలో ఏసి పెడితే యూజ్ చేయకుండా నల్లగా కాదు. ఓకే. పొల్యూషన్ అనేది రాదు. అచ్చా! ఓకేనా? హ్మ్. ఇలా ఏదో నల్లగయింది ఇది క్వాలిటీ బాలేదని కాదు. అట్లా గాదు. ఇది ఇది నాకు కవర్ క్లారిటీ గావాలి. లేకపోవడం అది నల్లగయితది. ఓకే. రోజు కడగకపోవడమే నల్లగయితది. అచ్చా! రోజు కడిగితే ప్రాబ్లమ్ లేదిగ. లేదు. ఒక భోజనం కంచం తీసుకోండి. ఆ! రోజు ఎట్లైనా భోజనం కడుగుతాం. చేస్తాము. అవును. సో, అది మీరు భోజనం చేస్తుంటే అది నీట్‌గుంటది. ఇంకా దాన్ని కడుగుతుంటే ఇంకా షైనింగ్ వస్తూనే ఉంటది. అచ్చచ్చచ్చా! సో ఇన్‌సైడ్ మొత్తం షైనింగే. సో, సార్ తిన్నాక మళ్ళా కవర్‌లో జుట్టు పెట్టాలా? మీరు లేదంటే మీద బ్లాక్ ఉంటది స్కిన్ కానీ మొత్తం లోపల వైటే ఎప్పుడు సిల్వర్. అచ్చా! హ్మ్. ఓహో! మీరెంత డీప్ ఎళ్ళినా వైట్ ఉంటది. ఓకే. ఓకే. నల్లబడిపోవడం అంటే ఏముండదు. ఏముండదండి. ఈ మధ్య కాలంలో సార్ కార్పొరేట్ కంపెనీలు గూడా గిఫ్ట్స్‌ని మార్చేసినాయి.
ఒకప్పుడు ఏదేదో వస్తువులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వెండి కాయిన్స్ అట్లా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అవును. సో మీకు ఈ కార్పొరేట్ వాళ్ళ కోసం మీ దగ్గర ఉండే వెండి కలెక్షన్ ఎలాంటిది ఉంది? మా దగ్గర కార్పొరేట్ వాళ్ళకి కాయిన్స్ కూడా తయారు చేస్తాము, ఓకే. వాళ్ళకి డై తయారు చేస్తాము, వాళ్ళ కంపెనీ కానీ లోగో కానీ వేసి మ్మ్. ఒక 10 గ్రామ్స్, 5 గ్రామ్స్, 3 గ్రామ్స్, 100 గ్రామ్స్ వరకు డైస్ ఉంటాయి. ఓకే. డైస్ తయారు చేస్తాం. ఆ, వాళ్ళు ఏది కంపెనీ అంటే 3 days టైం ఇస్తే చాలు, అవును. అది తయారైపోతుంది. తర్వాత కాయిన్స్ ఒక డై తోటి మనం 1000 కాయిన్లు వేసుకోవచ్చు. అచ్చా అచ్చా అచ్చా, నువ్వు ఓకే. ఒక డై అనేది ఒక 50 years వరకు కావాలంటే ఉంటుంది. ఆ, దాన్ని అట్లా కాపాడుకుంటుంటే ఎవ్రీ ఇయర్ అదే డై తెచ్చి మీరు ఇస్తే మనం అచ్చా. మీకు దీపావళికి కానీ మీరు ఏదైనా ఎక్స్ట్రా మీరు సేల్ చేసినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే సిల్వర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ Option. ఫర్ గిఫ్ట్ మ్మ్. ఫర్ నవడేస్. ఓకే ఓకే. అట్లాగే సార్ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఈ మధ్య వెండిలోనే ఇస్తున్నారు చాలా మంది. అవును. మీ దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం? రిటర్న్ గిఫ్ట్స్లో మా దగ్గర 150 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. 150 ఆయ్. నుంచి 150 రూపీస్. దేవుళ్ళు అయ్యి ఇంకా 50 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసినాము. 50 రూపీస్కి మీకు ఓన్లీ లేయర్స్ ఉంటుంది ఓకే. సిల్వర్ది, లోపడంతా మొత్తం వేరే మెటల్ ఉంటుంది. సో ఆవు దూడ ఒక 2-3 ఇంచెస్ ఆవు దూడ కూడా మీకు 200 రూపీస్కి వచ్చేస్తుంది. సో మీద మాత్రం సిల్వర్ లోపల వేరే కాపర్ అచ్చా, అట్లా అచ్చా, ఆహా, వచ్చింది ఓ. గిఫ్టింగ్ కోసం. ఓకే ఓకే. సో అవి ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తుంది. ఇప్పుడు మ్మ్. 4 ఇంచెస్ బాలాజీ అనుకోండి, అవును. 150కే ఇస్తాం. అది ఆ. మీద మొత్తం సిల్వర్, లోపల కాపర్ వేరే వస్తువు ఉంటుంది. ఒరిజినల్ సిల్వరే పైన. ఒరిజినల్ స్కిన్ మొత్తం సిల్వర్ ఉంటుంది. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. సో ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ మా దగ్గర కొన్ని వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకి ఏది కావాలో సెలెక్షన్ చేసుకుంటారు. పీసెస్ ఎన్ని కావాలంటే మా దగ్గర రెడీ ఉంటే ఇస్తాం, లేదు ఆర్డర్ మీద 15 days లో తయారు చేసి ఇచ్చేస్తాం. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా పెరిగిపోయింది. మ్మ్. అందరూ ఆన్లైన్లో కొంటున్నారు. సో సిల్వర్ కూడా ఆన్లైన్లో కొనడం మంచిదా, వచ్చి షాప్లో ఫిజికల్గా చూసి కొనడం మంచిదా? ఇప్పుడు మీరు వెల్ నోన్ షాప్ ఉందనుకోండి, ఓకే. ఆల్రెడీ మీరు 10 times కొన్నారు, ట్రస్ట్ ఉంటే Trust ఓకే. ఉంటే మీరు మళ్ళీ మీరు అదే షాప్లో ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఓ, ఇప్పుడు మాకు యూఎస్లో ఉన్న కస్టమర్ వీడియో కాల్లో కొనుక్కొని వాళ్ళ గెస్ట్ ఉంటారు కదా, ఇక్కడ ఫంక్షన్లు ఉంటాయి కదా, గిఫ్టింగ్ మా ద్వారా ఓ, పంపించేస్తారు. అరే మనం బాగుంది. ర్యాపిడో బుక్ చేస్తాం, లేదంటే మా మనిషి వెళ్ళి వాల్యుబుల్ ఉందనుకోండి, అంతే కదా, అవును. మా ఒక మనిషి వెళ్ళి ఆడ సేఫ్గా వాళ్ళకి గిఫ్ట్ అందించి వస్తాడు. బ్యూటిఫుల్. వాళ్ళు అక్కడి నుంచి కూడా హ్యాపీ అవుతారు. అంతే కదా. ఎలా? మనకుందా సార్ ఆన్లైన్ సర్వీస్ ఉందా మనకి? ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆన్లైన్లో మనకు వెబ్సైట్ అదంతా ఉందా? ఆ, ఓకే. అక్షయ ఆన్లైన్ ఇన్ అని కొడితే అచ్చా. మీకు వెబ్సైట్ ఆన్ అయిపోతుంది. మా ఇన్స్టాగ్రాము అక్షయ్ ఆన్లైన్. ఆన్లైన్, ఓ, కొత్తగా ఉంది. ఆన్లైన్ ఆన్లైన్. ఆన్లైన్ కాదు, ఆన్లైన్. ఆన్లైన్ ఎందుకు పెట్టాలి అంటే అందరు లైన్ పెడుతున్నారు కాబట్టి మనం లిన్ అని పెట్టుకున్నాం. లిన్ అని పెడితే కొంచెం చేంజెస్ అవును. ఉండాలని పెట్టాము. చాలా బాగా అది అందరికి మైండ్ లో ఉండిపోతుంది లిన్ అనేది. సో మీరు ఆన్లైన్ లిన్ అని కొట్టగానే మీకు అందులో ప్రోడక్ట్స్ 500 ప్రోడక్ట్స్ రెడీగా కనిపిస్తాయి మీకు. అన్ని ఓకే. సైజు, రేటు, దాన్ని విడుతూ అన్నీ రాసి ఉంటాయండి. మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు అందులోనే పేమెంట్ చేసేయచ్చు, మీకు డెలివరీ వచ్చేస్తుంది. అచ్చా, వితిన్ 2 days లో డెలివరీ అయిపోతుంది ఆన్లైన్లో. సో ప్రస్తుతం మరి ఇయర్ ఎండ్ సేల్ ఏమన్నా పెట్టారా? ఏం ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర? అక్షయ్ జ్యువెలర్స్ ఇయర్ ఎండ్ సేల్ ఇప్పుడు మా దగ్గర అంటే ఒక 3 months అండి. లాస్ట్ 2 months బ్యాక్, ఇప్పుడు డిసెంబర్ కదా, అవును. లాస్ట్ వనభోజనం అని చేసాము. ఓకే. వనభోజనంలో మా కస్టమర్లకి ఆఫర్ ఇచ్చాం. ఓకే. వనభోజనంకి రాండి తీసుకెళ్తాం. సో 4 బస్సులో జనాలు వచ్చారు. వస్తే మనము మనమే టైఅప్ అయిన ఒక ల్యాండ్కి తీసుకెళ్ళి అక్కడ Okay. వనభోజనం చేపించాము. Okay. అక్కడ ఆఫర్లు చెప్పాము. ఏంటంటే మీ దగ్గర ఎక్స్ట్రా గోల్డ్ ఉంటే మాకు ఇవ్వండి, మీకు ఒక ఇది 167 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ మీకు రాసిస్తామని. ఓకే. సో దానికి కొంచెం కన్వర్ట్ అయ్యారు. కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ ఉన్నోళ్ళే కన్వర్ట్ అవుతున్నారు, అంతే కదా, అవును. కన్వర్ట్ అవుతారు. ఉమ్. సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ఆ, పర్ కేజీ సిల్వర్కి 2000 రూపీస్ రెంట్ ఇస్తున్నాం ఓకే. ఆఫర్. ఓ, ఇంకా పర్ 100 గ్రామ్కి 18,000 రెంట్ ఇస్తున్నాం మనం. అంటే మనం రెంట్ అనేది మీరు మా దగ్గర పార్కింగ్ చేసినందుకు మీకు వస్తుంది. ఓహో. ఆ. సో ఇలాంటి ఆఫర్లన్నీ ఉన్నాయండి. ఎవరికి ఏం కావాలో ఎలా కావాలో యూస్ చేసుకోండి. రైట్. మీ దగ్గర సిల్వర్ సేవింగ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సిల్వర్ ఏం సార్ స్కీమింగ్. అవి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకున్న నెట్వర్క్లో మనకున్న కస్టమర్లకి ఈజీగా వాళ్ళకి ఇయర్కి
ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం సేవింగ్ చేసుకోవాలనేటోళ్ళు మా దగ్గర ఎవ్రీ మంత్ 5,000, 10,000, 20,000 ఓకే. ఇలా స్కీమ్స్ ఉన్నాయండి. 11 మంత్స్కి అయిపోతాయి.